ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చినటువంటి ప్రియులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి మరి అవును బ్రదర్, మనం చెప్పినట్లుగా గత రాత్రి అంతా మనల్ని కాపాడి కనికరించి ఈ వేకువజాము ఈ యొక్క డివోషన్ లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి ఈ భాగాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు ఒకవేళ మనం గమనిస్తే గనక, ప్రభువగు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది కదండి? ఎస్ బ్రదర్, వినిపిస్తాను బ్రదర్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయాన మరోసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సన్నిధి, నీ కృపను మీరు దయచేయండి. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన అయోగ్యుడను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను నీ కృప కలిగిన రక్తధారల చేత మీరు కడగండి. నీ కృపతో నన్ను నింపండి. నీ వాక్కును నా నోట ఉంచండి. మీరే నాతో బిడలతో మాట్లాడండి. మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం గనక ఈ గమనించినట్లయితే ప్రస్తుతం మనం ఈ ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క క్రిస్మస్ లేకపోతే క్రీస్తు ఆరాధన మహోత్సవం ఒక మహోత్సవంలాగా ఈ ప్రపంచమంతా జరుపుకుంటా ఉంది, ఒక పండగలాగా. అది ప్రపంచానికే ఒక గొప్ప పండగగా మనం చూస్తూ ఉన్నాం. దానికి ముందుగా క్రిస్మస్ యొక్క ఈ సీజన్కి ముందు మనకందరికి తెలిసిన విషయమే, మొదటి ఈ నెలంతా లేదా డిసెంబర్ 1 నుంచి 24వ తారీఖు వరకు, లేదా క్రిస్మస్కు ఉన్నటువంటి ముందు 4 వారాలు ఒక క్రిస్మస్ అడ్వెంట్ గా మనం జరుపుకుంటూ ఉంటాం. ఆ విషయాలు మనలో గ్రూప్ లో ఉన్న వాటికి అందరికీ తెలిసినటువంటి విషయాలే. అంటే అడ్వెంట్ అంటే గనక క్రీస్తు యొక్క రాక, ఆగమనం, నిర్గమనం, అరైవల్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్ టు దిస్ వరల్డ్. కాబట్టి మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన రాకడలో లేదా మొదటి రాకడలో ప్రభువుగా ఈ లోకములో, రాజుగా ఈ లోకములో జన్మించిన తర్వాత ఆయన మనతో పంచుకున్నటువంటి విషయాలు, ఆయన చేసినటువంటి కార్యాలు, ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా, ఈ కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా ఆయన గురించి లేఖనములలో, పాత నిబంధనలో రాయబడిన ప్రకారం ఆయన వచ్చి ఏం చేయగలిగారు, ఏం చేశారనేటువంటి విషయాలు మనం ఎంతో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన కన్యక గర్భాన రక్షకుడిగా జన్మించి, రాజుగా జన్మించి ఆయన సేవ ప్రారంభించినటువంటి మొదటి దినాలలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, ఆయన బాప్తీసం పొందినటువంటి తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యానికి కొనిపోయినని, తర్వాత అపవాది చేత ఆయన శోధించబడుతూ కొండ మీదకి వెళ్ళడం, లేకపోతే పట్టణంలోనికి వెళ్ళడం, రకరకాలుగా సాతానుడు శోధించడం మనం చూస్తున్నాం. ప్రారంభంలోనే ఆ యొక్క సాతాను యొక్క శక్తిని, ఈ భూలోక శక్తిని ఆయన జయించి ఆయన అనేకులతో మాట్లాడడం మనం చూస్తున్నాం. పై భాగంలో చూసినట్లయితే ఆయన సాతానుని ఏ విధంగా జయించి ఆయన సేవను తిరిగి ప్రారంభించారనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. సందర్భం, కాంటెక్స్ట్ అయితే అది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో అంటాడు, ప్రభువు యెహోవా ఆత్మ, లేకపోతే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. రెండవదిగా చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు, అలాగే నలిగిన వారిని విడిపించటానికి ప్రభువు హితవత్సరం ప్రకటించున్నాడు.
నేను ప్రకటించాడు అంటే కాదు, అందుకే నన్ను పంపించాడు. అంటే ఆయన తండ్రి అయినటువంటి దేవుడు నన్ను పంపించాడు. నేనే త్రియేక దేవుడిగా ఈ లోకానికి నరావతారములో లేకపోతే దైవ కుమారుడిగా ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను. కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, మొట్టమొదటి మాట బీదలకు సువార్తను ప్రకటించటం. ఫస్ట్ పాయింట్ మనం చూస్తే బీదలకు సువార్తను ప్రకటించటం. రెండవది చెరలో ఉన్న వారికి విడుదల. మూడవది గుడ్డి వారికి చూపు. 4 నలిగిన వారిని విమోచించడం లేకపోతే విడిపించడం. కనుక ఒక్కొక్క విషయాన్ని కనుక మనం ధ్యానం చేసుకుంటే, బీదలకు సువార్తను ప్రకటించాలి, నశించిపోతున్న వారికి సువార్తను మనం ప్రకటించాలి. ఇదిగో నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని అని చెబుతున్నటువంటి ప్రభు. అంతేకాదు ఇదిగో యోహాను ఇదే సువార్త 3:16 ఒక పక్కనే మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:16 దేవుని లేఖనం మనందరికీ సండే స్కూల్ నుంచే చిరపరిచితమైనటువంటి ఆ లేఖన భాగం ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడని మనం చూడగలుగుతాం. కాబట్టి ఇదిగో లోకాన్ని ఎంతో ప్రేమించి ప్రభు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు గనక ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నశింపకుండా ఏమవుతారట, నిత్య జీవం పొందుకుంటారనేది సువార్త. ప్రభువారు వచ్చి మొట్టమొదటిగా. ఇంకా మనం చూసినట్లయితే ఇదే మత్తయి సువార్తలో ఈ సేవ ప్రారంభంలో 3వ అధ్యాయంలో గనక 17 గనక మనం చూస్తే ఆయన అంటాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందుడి అని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి క్రిస్మస్ ఆచరించడానికి, క్రిస్మస్ కొరకు మనం సిద్ధపడుతున్నటువంటి మనం, క్రిస్మస్ జరిపించుకోవడానికి ఆలోచన చేస్తున్నటువంటి మనందరిలో కూడా ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం అనేటువంటిది మనలో ప్రాధాన్యంగా ఉండి తీరాలి. అదేమిటి అంటే, క్రిస్మస్ అంటే ఏదో సంబరం, ఈ లోక సంబంధంగా మనం చేసుకునేటువంటి సంబరం కాదు. ఇందులో మనకి ఎవరికి తెలియనటువంటి విషయం కూడా కాదు. కాబట్టి మనం అందరం దేనికోసం సిద్ధపడాలి? క్రిస్మస్ ఆధారంగా మనం బీదలకు లేదా నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించడం ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉండాలి. అది లేకుండా మనం ఎన్ని రకాలుగా ఏ విధానంలోనూ కూడా మనం ఈ క్రిస్మస్ ని సంతోషంతో రకరకాలుగా ఎంత హై లెవెల్లో మనం సెలబ్రేట్ చేసుకున్నా కూడా అందులో ఏముండదంటే, క్రిస్మస్ లో ఉన్నటువంటి ఎసెన్స్ అనేటువంటిది ఉండదు. ఒక జోక్గా అంటుంటారు, జోక్ అని కాదు, ఆత్మపూర్ణంగానే కొంతమంది మనం చెబుతూ ఉంటాం, ఈనాడు కిస్మిస్ అనేటువంటి అంటే కొన్ని పదాన్ని పలుకుతారు, క్రిస్మస్ ని కొంచెం కిస్మిస్ అంటుంటారు కదా. అట్లా క్రైస్ట్ మిస్ అనేది క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అనేటువంటి కాన్సెప్ట్ లోపించి క్రీస్తుని మిస్ చేసుకునేటువంటి కాన్సెప్ట్ లో ఈరోజు క్రిస్మస్లు జరుగుతున్నాయి అనేటువంటిది భక్తులు, ఆత్మపూర్ణులు చెబుతున్నటువంటి మాట. అంటే క్రైస్ట్ మాస్ ఉండాల్సింది క్రైస్ట్ మిస్ అయిపోయినటువంటి సందర్భాలు చాలా చోట్ల మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా లేనందుకు దేవుని ఎంతైనా స్తుతించాల్సినటువంటి అవసరత ఉన్నది. బీదలకు మనం సువార్తను ప్రకటించాలి. రెండవది చెరలో ఉన్న వారిని విడిపించాలి. చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. చెర అనగా మనం చూస్తే మనకు తెలియనిది ఏం కాదు. చెర అంటే బంధకాలు, లేకపోతే ఏదో ఒక విషయాలలో బంధించబడిపోయినటువంటి వారు, నశించిపోతున్నటువంటి వారు, దారి ఎలాగో సరైనటువంటి మార్గం ఏదో తెలియకుండా నశించిపోతున్నటువంటి వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. మన కళ్ళ ముందు, మన చుట్టూ ఉన్నారు. ప్రస్తుతం కనుక ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి వచ్చిందంటే, ఈ దాడి చేయడానికి, సత్యాన్ని సత్యముగా మనం చెబితే మన మీద దాడి చేయడానికి, లేని విషయాలు అసలు అది సందర్భం ఏంటో, కాంటెక్స్ట్ ఏంటో దాన్ని చదవకుండా
దాన్ని వక్రీకరించి ఆ సందర్భాన్ని ఇది తప్పు అని నిరూపించేటువంటి ఒక మాబ్స్ అనేటువంటివి వచ్చాయి, కొన్ని గ్రూపులు అనేటువంటివి వచ్చాయి. నిత్యము ఈ యొక్క సోషల్ మీడియాలో అదొక వివాదంగా పెట్టుకుని వాళ్ళు వక్రీకరించి మాట్లాడేటువంటి వాళ్ళు. ఇంకా సాతాను తనకు సమయమే కొంచెముగానే ఉన్నదని గ్రహించి ఎక్కడ పడితే అక్కడ అల్లరి, సువార్త ప్రకటించే వారి మీద దాడి, వారిని రకరకాలుగా హింసించటాలు, వేరే వేరే రాష్ట్రాలు అయితే చాలా చిత్రహింసలు పెట్టి చంపటం కూడా మరి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కారణం ఏంటంటే సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. సత్యం విషయంలో వారు విసిగిపోతున్నారు. ప్రభు అంటారు, ఇదిగో మీరు నిజముగా దేవుని పిల్లలైతే సత్యాన్ని గ్రహిస్తారు అని చెప్తున్నాడు. అంటున్నప్పుడు వాళ్ళు మేము అంతేకాదు మీరు అబ్రహాము పిల్లలైతే సత్యాన్ని గ్రహిస్తారు అంటే వాళ్ళు మేము అబ్రహాం పిల్లలం, మేము సాతాను పిల్లలం కాదు అని వాళ్ళు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అప్పుడు మిమ్మల్ని సత్యం స్వతంత్రంగా చేస్తుంది. అంటే మేమేమి బానిసత్వంలో లేమే, మేము అబ్రహాముకి సంతానంగా ఉన్నామే, మా భక్తి మా యొక్క నియమాలు వేరు అన్నట్లుగా వాళ్ళు చెబుతున్నారు. సత్యాన్ని విస్మరించి వాళ్ళు నియమ నిబంధనలో బ్రతుకుతున్నటువంటి సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ప్రతి వ్యక్తిని కూడా ఆయన బలపరుస్తూ, బీదలకు సువార్తను ప్రకటిస్తూ, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలగా ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మనం మార్కు సువార్త 5వ అధ్యాయం లేదా బంధకాల్లో గనక మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. ఒకవేళ తీయగలిగితే మనం తీయండి. 2 సందర్భాలు ఇందులో మనం 4 చూసాం కాబట్టి ఆ విషయాలు ఊరికనే పైన లోతుగా మాట్లాడుకునేటువంటి అంత అంశం, అంత టైం మనకు లేదు. కాబట్టి మార్కు సువార్త 5వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తే ఆయన అంటే సముద్రపు అద్దరినున్నటువంటి గెరాసీనుల దేశానికి ఆయన వచ్చాడు. ఆయన దోరును దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిన వాడు సమాధులలో వాసము చేసేడు వాడు సంకెళ్లతోనైనను ఎవడు వానిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని సంకెళ్లను చేతులు వాడి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాడు. కాబట్టి రాత్రి మగళ్ళు కూడా వాడు సమాధులలోను కొండలను కేకలు వేయచు తను తాను గాయపరుచుకొనుచుండెను. కాబట్టి ఉదయకాల సమయంలో మనం గనక చూసినట్లయితే వాడు అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి. ఇది మనకు సుపరిచితమే, మనం ఏమి కొత్తగా ధ్యానం చేయట్లేదు. ఒక మాటే మనం దానిని ధ్యానం చేయడానికి మనం సిద్ధపడతా ఉన్నాం. వాడు తనను తాను గాయపరుచుకుంటున్నాడు, తనను తాను బాధించుకుంటున్నాడు. 2 సమాధిలో ఉన్నాడు, 3 చీకటిలో ఉంటున్నాడు, అంధకారంలో ఉన్నాడు, బంధించబడిన వాడైనాడు, చెరలో ఉన్నాడు. ఒక అపవాది యొక్క చెరలో, అనగా 2000 దెయ్యాలు ఆ వ్యక్తిని పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఆ దేశానికి రాగానే వాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని బాధించడానికి ఇంకా సమయం రాకముందే వచ్చేవా నాయనా అని వాడి కాళ్ళ మీద పడి ప్రభు కాళ్ళ మీద మమ్మల్ని తోలేయొద్దు అంటున్నప్పుడు ఆయన ఆ పవిత్రాత్మని గద్దించగా, నువ్వు తోలేస్తే తోలేసావు కానీ అయ్యా, ఇదిగో మేము ఈ వ్యక్తిని అయితే విడిచిపెట్టి వెళ్ళిపోతాం, కానీ అదిగో ఇక్కడే ఆ పందుల మందలోనికి వెళ్ళే అవకాశం మాకు ఇవ్వండి అని వాడు వేడుకోవడం జరిగింది. అప్పుడు ప్రభువారు వాడికి ఆ అవకాశం ఇవ్వగా ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఆయన ఆ యొక్క అపవిత్రాత్మ అక్కడ మేయుచున్నటువంటి పందుల మందలో ప్రవేశించడం, ఆ పందులు ప్రపాతమునంటే పైనుంచి వడిగా సముద్రంలోనికి వెళ్ళి అవి సముద్రంలో పడి చనిపోవటం, 2000 పందులు అక్కడ చనిపోవడం జరిగింది, మనకు తెలిసినటువంటి విషయం. అప్పుడు వెంటనే ఆ యొక్క పందుల యజమాని వచ్చి, ఇదిగో ఈ వ్యక్తి ఇది ఇలా చేశాడు, ఈ వ్యక్తి ఇదిగో మాకు ఇలాంటి కీడు చేస్తున్నాడు, మా పందులు అన్ని చనిపోయి మా జీవనాధారం అంతా పోయింది, కాబట్టి ఇతను వెలివేయండి, ఊరు వేయండి అని సమాజ మందిరానికి లేదంటే పంచాయతీ పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం గనక ఇక్కడ ఒక చిన్న పాయింట్ గనక గమనిస్తే,
ఆయనకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి మాట ఏంటంటే, వాడు బంధకాల్లో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, అపవాది చేత బంధించబడినటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ వాణిని విడిపించడానికి ఆయన చేసిన ఈ పని అవతల వ్యక్తికి ఎంతో నష్టాన్ని కలుగజేసింది. ఉదాహరణకి ఒక పందిని గురించి మనం లోపలికైనా మళ్ళీ వెళ్ళక్కర్లేదు. ఒక నష్టం ఎంత అని కనుక మనం ఆలోచిస్తే, తక్కువలో తక్కువగా వేసుకుంటే మరి మీరు ఎవరైనా చెప్పగలరా ప్రస్తుతానికి దాని ఖరీదు ఎంత ఉంటుంది అని? గనక సరే, మనమే ఒకవేళ తక్కువలో లీస్ట్ అంటే లీస్ట్ వేసుకుంటే ఒక 2000 ఉంటుంది అనుకుంటే, ఒక పంది 2000 × 2000 వేసుకుంటే ఎంత? 40 లక్షలు. ఈనాడు గనక మనం చూస్తే అక్కడ జరిగినటువంటి ఆస్తి నష్టం ఒక 40 లక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశంలో ఒక ఆత్మ రక్షించబడడానికి 2000 పందులు నశించిపోయినా పర్వాలేదని దేవుని ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆలోచన చేస్తే, అంటే ఒక వ్యక్తి, అంటే అక్కడ ఉన్నటువంటి 2000 పందుల కంటే ఒక ఆత్మ రక్షించబడటం చాలా విలువైనది అని ప్రభు మనకి ఈ లేఖన భాగం నుంచి మనకి అర్థమవుతుంది కదా. అంటే అంత విలువైన ఆస్తి నష్టమైంది, పెద్ద గొడవైంది, ఇదన్నీ కూడా ఆయనకి ఏమి అవసరం లేదు. కానీ ఒక ఆత్మ రక్షించబడడానికి ఆయన అక్కడ ఎంత నష్టమైనా ఆయన భరిస్తాడు. చివరికి ఆ ఆత్మ రక్షించబడడానికి ఆయన ప్రాణాన్నైనా పణంగా పెట్టడానికి ఆయన వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం బంధించబడిన వారికి మనం చూసినట్టయితే బీదలకు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. అంతేకాదు చెరలో ఉన్న వారిని ఆయన విడిపిస్తున్నాడు. ఏదో ఒక చెర మనకి వాడికి మనం చూస్తే అది అపవిత్రాత్మలతో బంధించబడ్డాడు. మనకి ఏదో ఒక చెర, అంటే అన్ని బాగుండొచ్చు, కానీ ఏదో ఒక బలహీనతను మనం జయించలేని పరిస్థితిలో మనం ఉండొచ్చు. కనుక ఆ బలహీనత నుంచి ఆయన మనల్ని విడిపించడానికి, ఆ చెర నుంచి మనల్ని విడిపిస్తాడు. రెండవది, గుడ్డివారికి చూపు, అంటే గుడ్డివారు చూడాలి అని దేవుని లేఖనంలో తెలియజేస్తుంది. ఎందుకు గుడ్డివారు చూడాలి అంటే, 2 కొరింథీ 4వ అధ్యాయం మేబీ 4వ వచనంలో గనక మనం చూస్తే, 2 కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:4లో చూస్తే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకును నిమిత్తమై ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేశాడు. కాబట్టి అపవాది మనుషుల యొక్క అవిశ్వాసులకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. కాబట్టి గుడ్డివారిగా ఉండిపోయారు, చూడలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా కనుక మనం చూసినట్లయితే అంటాడు ఆయన, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, వీరు చూచుట మటుకు చూతురు గాని గ్రహించరు, తెలుసుకోరు, వినుట మటుకు వింటారు గాని గ్రహింపరు. నా మాటలు విని వాటిని తెలుసుకుని గ్రహించి ఉండేటట్లుగా వారి యొక్క హృదయం ఏమైందంట, కొవ్వింది అని ప్రభువు చెబుతున్నాడు. స్పష్టంగా మనం చదివినట్లయితే అక్కడ మనం చదవచ్చు. కాబట్టి చూస్తున్నట్టుగా, అంటే ఇప్పుడు మనం గుడ్డివారమా అంటే కాదు, మనం కళ్ళుతో ఉన్నాం, చూస్తా ఉన్నాం, అన్ని చూస్తా ఉన్నాం, కానీ ప్రభు చూడట్లేదు అంటున్నాడు. మనం వింటున్నాం, కానీ ప్రభు వినట్లేదు అంటున్నాడు. అసలు ఎందుకు ప్రారంభమైంది అని కనుక మనం చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తే 6-7 వచనాల్లో అసలైనటువంటి మాటను మనకి అక్కడ ఇంకా అర్థవంతంగా ఉండేటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనది నుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టుకుని తమ కొరకు కచ్చడములను చేసుకునేది. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఆ స్త్రీ ఆ యొక్క ఫలం
చూపునకు అందమైనది, రమ్యమైనది అని చూస్తా ఉంది. ప్రభు అంటున్నాడు, అప్పటికి వాళ్ళు చూసే ఆ పండు తెచ్చుకుంది, తిన్నది, తన భర్తకి ఇచ్చింది. తిన్న తర్వాత వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయని ప్రభువు చెప్తున్నాడు. వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు చూసే ఆ మహిమ నేత్రాలు, ప్రభువును చూసేటువంటి ఆ మహిమ నేత్రాలు, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మనోనేత్రాలు చూసి ఆ పండును ఆశించి తినడం ద్వారా పాప స్వభావములోనికి వెళ్ళి ఆ మనోనేత్రాలు మూయబడ్డాయి. ఈ లోక సంబంధమైన నేత్రాలు మనకి తెరవబడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మనం చూస్తున్నాం ఈ లోకముతో లోకపు కళ్ళతో మనం చూస్తున్నాం, కానీ ఆత్మీయ నేత్రాలు అనేకులలో మూయబడిపోయినాయి. అందుకని సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, క్రీస్తు ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు. క్రిస్మస్లు అనేకమైన జరుగుతున్నాయి, సువార్తలు ప్రకటించబడుతున్నాయి, కానీ ఇంకా అనేకులు నశించిపోవడానికి గల కారణం ఏంటంటే, చూస్తున్నాం కానీ తెలుసుకోవట్లా, వింటున్నాం కానీ గ్రహించడం లేదు. ఆ కళ్ళు ఎప్పుడైతే మనకు మూయబడిపోయినాయి, అందుకనే అంతకు పూర్వం వాళ్ళు చూడలేని ఆ సిగ్గుని ఇప్పుడు చూస్తున్నారు. అంటే ఏంటి? పాపపు లోకముకు కన్ను వారికి ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. లోకములో ఉండేటువంటి ఆ కన్ను తెరవబడింది, మనోనేత్రం ప్రభువును చూసే ఆ కన్ను, పరిశుద్ధతను చూసే ఆ కన్ను మూయబడింది. కనుక ఇప్పుడు ప్రభు అన్నాడు, మనం ఇదే యోహాను సువార్తలో గనక 9:39 గనక మనం చదివితే, యోహాను సువార్తలో 9వ అధ్యాయం 39 గనక మనం చదివితే, ఆయన ఇంకా మనకు అక్కడ ఒక వివరణ ప్రభువారు ఇస్తా ఉన్నారు. తీసుంటే ఎవరైనా చదవండి. యోహాను సువార్త 9:39. అంతటా వాడు 39. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. చాలని ఏమన్నాడు? చూడని వారు ఏం చేయాలంట? చూడాలి. చూసేవారు ఏమైపోవాలంట? గుడ్డివారికి కావాలి. ఇది చాలా కాంట్రరీగా లేదా వర్డ్ మనకి చూడటానికి? కాబట్టి ముందే వివరణ, ఎక్స్ప్లెనేషన్ మనం తీసుకున్నాం కాబట్టి మనకు అనిపించకపోవచ్చు. స్టార్టింగ్ లో ఒకవేళ చదివి ఎవరికైనా ఈ వార్తను ఒకవేళ బహిరంగంగా మనం వినిపిస్తున్నప్పుడు, ఇదేంటిది, ఎవరైనా గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, మగవారికి మాట ఇచ్చాడు అంటే అర్థంగా ఉంది, బాగుంది ఆ మాట, ఇట్ సౌండ్స్ వెరీ గుడ్. బట్ ఇప్పుడేంటి, అసలు చూడని వారేమో చూడాలంటాడు. ఓకే, అది వరకు కూడా కొంచెం బాగానే ఉంది. చూసేవాళ్ళు గుడ్డి వాళ్ళు కావాలంటాడే. అంటే చూస్తున్న వాళ్ళ కళ్ళున్న వాళ్ళందరూ గుడ్డి వాళ్ళు అయిపోవాలి, కళ్ళు లేని వాళ్ళందరూ కళ్ళు తెరవబడాలి. అంటే ఎవరో కొంతమందికేనా ఈ పరిస్థితి అనేటువంటి మాట మనం అక్కడ తెలుసుకుంటాం. కనుక దానికి వివరణగా ముందే ఆదికాండలో మనం చదివాము. ఏదైతే ఆనాడు ఏదైనా వనంలో ఈ కన్ను మూయబడిపోయిందో, ప్రభువును చూసే కన్ను, పరిశుద్ధతను చూసే కన్ను, మహిమను చూసే కన్ను మనం మూయబడిందో, ఆ కళ్ళు ఇప్పుడు ఏం చేయాలంట? తెరవబడాలి. రెండవది, చూస్తున్న మీరు, వాళ్ళు అంటున్నారు మేము చూస్తున్నాం, మాకు ఏమీ తక్కువ లేదు, మేము స్వతంత్రులమే, మేము అబ్రహాము పిల్లలమే అంటున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు చూచుచున్నారు గనకే మీ పాపం నిలిచి ఉన్నది. మీరు గుడ్డోళ్ళు అయితే మీకేమి లేకపోను, పాపం లేకపోను ప్రభు వారి యొక్క భక్తి జీవితాన్ని ఎండగడుతా ఉన్నాడు. కాబట్టి మనం గనక గ్రహించినట్లయితే ఈ లోకపు కన్ను అది మనలోంచి అంటే గ్రుడ్డివారిగా ఉన్నటువంటి మనము మనోనేత్రాలు తెరుచుకోవాలి. ఏదైతే ఏదేను వనంలో సాతానుడు మనోనేత్రాలను మూసేశాడో ఆ మనోనేత్రాలను మనం ఏం చేయాలి? ఇప్పుడు తెరుచుకోవాలి. ప్రభువు యొక్క రాకలో, ఆయన క్రిస్మస్ లో మనకి ఆ మనోనేత్రం అనేటువంటిది తెరవబడాలి. అప్పుడు మనం ప్రభువులో లోతులోనికి మనం ఎదుగుతాం. ఇంకా లోతుగా వివరించుకునే టైం మనకు లేదు. రెండు, నలిగిన వారిని కూడా విడిపించటానికి, నలిగిపోయినటువంటి భయంకరమైనటువంటి చేరలో నేటి దినాన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఏ కుటుంబాన్ని లేకపోతే ఏ వ్యక్తిని లేకపోతే ఎవరిని మనం కదిలించినా కూడా నలిగిపోయినటువంటి మనస్సు, నెమ్మది లేదు. ఏదో ఒక భయంకరమైనటువంటి బాధ నుంచి ఆ బాధలలో వారు పడి నలిగిపోతా ఉన్నారు. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేకపోతే శరీరంలో బాధించే రోగం కావచ్చు, లేకపోతే కుటుంబాల మధ్యలో భయంకరమైన శోధన కావచ్చు, బంధాలకు బీటల వారినటువంటి సందర్భం కావచ్చు, ఒంటరితనం కావచ్చు. ఏదైనా కూడా మనం చూసినట్లయితే ఎవరిని కదిలించినా ఎలా ఉన్నారంటే, ఏంట్లే బ్రదర్ ఉన్నాంలే అన్నట్లుగా మనం చెప్పేటువంటి
సంఘటనలు, శోధనలు ఎన్నో మనం చూడగలుగుతున్నాం. జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఈ లోకస్తులలో మిగిలిపోయినాయి. ఎవరు దానికి జవాబు ఇచ్చేవారు అనేది కూడా తెలియనంతగా అంధకారంలో, నైరాశ్యంలో వాళ్ళు మిగిలిపోయినటువంటి పరిస్థితులు మనం అనేకులలో మనం చూడగలుగుతున్నాం. రీసెంట్ గా నిన్నే ఒక సాక్ష్యం నేను విన్నాను. ఒక మాట మీతో పంచుకుంటున్నాను. ఆ యొక్క విజయవాడలో, ఇది వాస్తవంగా జరిగిన సంఘటనే, మనకి తెలుసుకున్నటువంటి విషయం. ఇదో మనం సపోర్ట్ గా చెప్పేటువంటి పారబుల్ లాంటిది మాత్రం కాదు, ఇది వాస్తవంగా జరిగిందట. విజయవాడలో ఒక కుటుంబం, వాళ్ళు ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన వారట. వారి యొక్క కుమారుడికి చక్కగా వివాహం అయింది. వాళ్ళిద్దరూ ఒక నూతన జంట. తర్వాత కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ఆమె గర్భంలో తెలిసిన తర్వాత ఒక 3rd మంత్ వచ్చిన తర్వాత 3వ నెలలో ఒక 5-6 రోజులు, 5వ రోజు, 3వ నెల 5వ రోజు వచ్చేసరికి ఒకానొక దినాన అట్లా వాళ్ళు పడుకున్నప్పుడు, నిద్రపోతూ ఉంటున్నప్పుడు సడన్ గా అర్ధరాత్రి వేళ ఒక కలలో ఒక సర్పం వాళ్ళ మీదకి వచ్చి ఆ యొక్క గర్భాన్ని కాటు వేయడం జరిగింది. వెంటనే ఆమె కలలో కనుక అమ్మోయ్ పాము గరిచేసింది అని వెంటనే ఉలిక్కిపడి లేవడం జరిగింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు కల వచ్చింది కాబట్టి దాని గురించి ఏం వర్రీ అవ్వకని ఏదో వాదార్చారు. కానీ అప్పుడు ఆ కలలో ఆ కాటు కలలోనే వేసింది, పాము కాటు వేస్తుంది, కానీ నిజంగానే గర్భస్రావం జరిగిపోయినట్టుగా అనిపించింది. అరే ఏంటి ఈమె, సరే ఇక భయపడిపోవడం వల్ల కలలో కల వచ్చింది కదా, కాస్త తట్టుకోలేక భయపడిపోయింది కాబట్టి ఇలా జరిగింది అని వారు అనుకోవడం జరిగిందట. అలాగా సరే దాన్ని లైట్ తీసుకున్నారు. సెకండ్ టైం కూడా మళ్ళా కన్సీవ్ అవ్వడం, 3rd మంత్ అదే 5th డే మళ్ళా ఒక దినాన అట్లా టీవీ అలా చూస్తూ వాళ్ళు ఇద్దరు కూర్చుని ఉన్నప్పుడు అలా టీవీ చూస్తూ అంటే అలా కునుకు పట్టిందంట. సరిగ్గా ఆ టైంలో వచ్చేసరికి వెంటనే మళ్ళా కలలో అదే పాము అదే పడగ విప్పుకొని వచ్చి గర్భాన్ని వెంటనే కాటేసినప్పుడు, బాబోయ్ నన్ను సర్పం మరలా కరిచేసిందని వెంటనే ఆవిడ కలరపడటం, ఏంటి ఈమె నిద్రలో ఇలాగంటుంది, నిద్రపోయినప్పుడు అలా అనుకుని వాళ్ళు అనుకోవడం జరిగింది. ఆ తర్వాత మొదటి నెల ఎలా జరిగింది, 2వ నెల జరిగింది, ఇదేదో ఫస్ట్ది యాక్సిడెంటల్ ఊరకనే అనుకున్నాం, భ్రమ అనుకున్నాం, ఇదేదో తేడా ఉందని వాళ్ళు కూడా ఉన్నప్పుడు శాంతి చెయ్యాలి, ఎవరికో వాళ్ళ పూజారులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చెప్తే వాళ్ళు సరే ఇది సర్పదోషం ఉంది లోపల కాబట్టి దీనికి శాంతి చేయాలి, పూజలు చేయాలి, ఇవి చేయండి అని అన్నారు. సరే అవన్నీ చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేశారు, జరిగింది. అలాగే 3rd టైం మళ్ళా ఆమె కన్సీవ్ అయింది, 3rd మంత్ వచ్చింది. అలాగే ఆ 5th డే ఒకనొక సందర్భంలో అదే విధంగా కూర్చుని లేకపోతే వాళ్ళ యొక్క దినచర్యలో భాగంగా నిద్రపోతుంటాం, లేకపోతే కునుకు పట్టింది. ఎందుకని ఇది 3వసారి కాబట్టి 3వ నెల వాళ్ళ కాన్షియస్ లోనే ఉన్నారు, నిద్రపోకూడదని అందరూ నిద్రపోతున్నాం, ఈ రోజు మనకి గండం ఉంది కదా అని అట్లాగే మెలకువగా ఉండటం జరిగింది. ఆమె మెలకువగా ఉండి ఆ టీవీ చూస్తూ ఏదో కాలక్షేపం ఈ రోజు గడుపుదాం అనుకుంటున్న సందర్భంలో ఇంకా అలిసిన శరీరం ఏదో కునుకు బట్టి నిద్రలోనికి జారుకుంది. మళ్ళీ వెంటనే అదే టైము అదే సర్పము కలలో వచ్చి కాటు వేయటం ఆ గర్భం మీద జరిగింది. వెంటనే అమ్మో నన్ను పాము గరిచిందని ఆమె ఉలిక్కిపడి లేవటం, అందరూ లేవటం చూస్తే అదే విధంగా మళ్ళా గర్భస్రావం అయిపోవడం, కలలో పాము కాటు వేయడం గర్భాన్ని, ఆమె గర్భస్రావం జరిగిపోవడం, ఇది జరుగుతుంది. శాంతి చేసినా ఉపయోగం లేదు. 4వసారి ఎవరో చెప్పినప్పుడు ఇదిగో పలానా గుడి ఉంది, అది మొత్తం చాలా ఎత్తులో ఉంటది కనుక మీరు అక్కడ గడిపితే ఇంకా మీకు ఏ ఇబ్బంది ఉండదు అని ఎవరో చెప్పారు. సరే మళ్ళీ 4వసారి కన్సీవ్ అయింది, 3వ నెల వచ్చింది, 3వ రోజు 5వ రోజు అలాగే వచ్చింది. కాబట్టి అక్కడ ఎక్కడున్నారు, టెంపుల్లో ఉన్నారు. ఎక్కడో టెంపుల్లో వాళ్ళు ఆ రోజు గడిపినప్పుడు ఇంకా ఏ ఇబ్బంది ఉండదని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ విషయాన్ని సజెస్ట్ చేయడం, ఆ యొక్క పురోహితులు కానీ లేకపోతే ఆ యొక్క నివారణ చెప్పేవారు కానీ, వారు వేదాంతులు పండితులు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సరే అందరూ కూడా ఏదో వాళ్ళకి సంబంధించిన ఆరాధన వాళ్ళు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ గడిపి ఈ రోజు గడపాలనుకుంటున్నారు. మరి శరీరం కాబట్టి గడుపుతూ ఈ రోజు గడవాలని ఆమె కూడా ప్రయత్నం చేస్తూ అలాగే ఆ ప్రయత్నంలోనే కునుకులోకి వెళ్ళింది, అంటే నిద్రలోకి వెళ్ళింది. మరలా
అదే సర్పం అదే టైంకి వచ్చి ఆమె యొక్క గర్భాన్ని మళ్ళా కాటువేయడం జరిగిందట. వెంటనే ఆమె అమ్మో నన్ను సర్పం గరిచింది అని వెంటనే విలుకుపడి లేవగానే ఆ టెంపుల్లోనే కూడా ఆమెకి గర్భస్రావం జరిగిపోవడం జరిగింది. కనుక ఏమిటి ఇలా ఇంత జరుగుతుంది, అసలు ఏంటి మా పరిస్థితి అని వాళ్ళు నలిగిపోతున్నారు. భయంకరంగా నలిగిపోయి ఆ నలుగుడితో ఏమీ అర్థం కాకుండా వాళ్ళు ఉంటున్నటువంటి ఆ సందర్భంలో ఎవరు వాళ్ళ ఇంటికి పని చేయడానికి పాలు పోయడానికి వచ్చేటువంటి ఒక క్రైస్తవ బిడ్డ చెప్పాడు. వాళ్ళ పరిస్థితి అంతా ఇన్ని నెలల నుంచి గమనిస్తున్నటువంటి ఆ బిడ్డ అన్నాడు, అయ్యా మీరు చాలా విషయాల్లో ఈ పరిష్కార మార్గాలు అన్ని చూశారు, అన్ని చెక్ చేశారు కాబట్టి మీకు చివరిగా ఒక పరిష్కారం, ఎందుకంటే అన్నిటిని మీరు చేసి ఉన్నారు కాబట్టి ఒకసారి చర్చికి ఎందుకు రాకూడదు, చర్చిలోకి వస్తే కనుక తప్పకుండా ఈ అద్భుతం జరుగుద్ది, దేవుడు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు సరే అని వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకోవడం జరిగింది. వారు ప్రార్థన చేసి అమ్మ మీకోసం ప్రార్థన చేస్తాను, మీరేం భయపడద్దు, ఆ నెల 3వ నెల వచ్చినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు మళ్ళీ నాకు చెప్పండి, మేము కూడా మళ్ళీ ప్రార్థన చేస్తామని అన్నారట. అలాగే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయించారు, వెళ్ళారు. మళ్ళా 5th టైం ఆవిడ కన్సీవ్ అయింది. 5th టైం కన్సీవ్ అయిన తర్వాత మరలా 3వ నెల వచ్చింది, 5వ రోజు వచ్చింది. ఈ రోజు వాళ్ళకి ఒక పీడ కలలాగా, లేకపోతే అదొక భయంకరమైనటువంటి బ్యాడ్ డేగా వాళ్ళు ట్రీట్ చేసుకునే పరిస్థితి, కలవరపడిపోయేటువంటి పరిస్థితి, నలిగిపోతున్నటువంటి పరిస్థితి. చర్చిలోకి వచ్చారు, అమ్మ రండి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తా ఉన్నారు. పాస్టర్ గారు సంఘం అంతటికి చెప్పి వీళ్ళ పరిస్థితి ఇది కనుక మనం ఖచ్చితంగా ఉపవాసంతో మనం ప్రార్థన చేయాలని ఉపవాసం పెట్టి అందరూ ప్రార్థనలు ఉన్నారు. ఆ సమయం గడుస్తున్నప్పుడు పాస్టర్ గారు అందరినీ నిలబెట్టి, ఇదిగో ఆ యొక్క ఏదైతే ఆ సమయంలో ఆ సాతాను కాటు వేస్తున్నాడో ఆ సమయంలో మనం ఇంకా ఆరాధన చేయాలి, నిలబడండి అని అందరినీ నిలబెట్టి బలంగా ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆమె కూడా ఆరాధన చేస్తుంటే ఆమె కళ్ళు మూసుకోకుండా అట్లాగే చూస్తుందంట. సేవకుడు అమ్మా నువ్వు కూడా కళ్ళు మూసుకో అంటే, బాబోయ్ నేను మూసుకోను, పాము వచ్చి నన్ను కరుస్తుంది అది అని అంటున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, నీకేం భయం లేదు, కళ్ళు మూసుకొని గట్టిగా గద్దించగానే భయపడుతూనేమో కళ్ళు మూసుకుంది. అందరూ ఆరాధనలు చేస్తున్నారు. అదే సమయం అదే సర్పము అదే విధానంలో వచ్చి వేగంగా ఆమె దగ్గరికి వచ్చి వెంటనే కాటు వేయడానికి, వెంటనే సర్పం మీద అలాగా కాటు వేయడానికి ప్రారంభించింది. వేసింది కాటు. వేయగానే వెంటనే అమ్మో నన్ను సర్పం కరిచింది అనేటువంటి అరుపు మళ్ళా ఈమె అరిచింది. కానీ అదే సందర్భంలో ఆ సర్పం రావడం, మీదకి రావడం, కాటు వేయడం జరిగింది. కానీ వెంటనే ఒక సిలువ అడ్డుగా వచ్చి ఆమె గర్భానికి ఆ పాము కాటికి మధ్యలో ఆ యొక్క సిలువ అడ్డుగా నిలబడిందంట. ఆ పాము కాటు ఆ సిలువకు వేసింది, వెంటనే పాము వెళ్ళిపోయింది. అంటే ఆమె రావడం దగ్గర కంటే వచ్చి మీద కంటే రావడం చూసింది కాబట్టి వెంటనే అరిచింది. కానీ ఆ సిలువను ఆమె కాటు వేసి వెళ్ళిపోయింది. సిలువ అడ్డుగా వచ్చి కాటు వేసే సమయానికి ఆ కాటు ఆ సిలువ మీద పడటం, ఆ గర్భం మీద పడకుండా కాపాడబడడం, దేవుడు అద్భుతంగా వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ శోధన నుంచి తొలగించి చక్కని బిడ్డకు తర్వాత జన్మనివ్వడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు ప్రభువును నమ్ముకొని దేవుని యొక్క సేవలో కూడా ఉన్నారని ఈ సజీవ సాక్ష్యం విన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు ఎందరికో బయటికి రాలేక మేము ఇంకా మేము వెళితే బాగోదు కదా, అక్కడికి వెళితే బాగోదు కదా, ఆ దేవుడు మావాడు కాదు కదా అనుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి మనం చెప్పాల్సినటువంటి విషయం, మనకు తెలియదని కాదు, మనం చెప్పాల్సినటువంటి విషయం, నలిగిపోయినటువంటి వారికి ఎవరికైనా కూడా ఇదిగో ఆయన విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకటి బేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు, ఆయన చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు, ఆయన గుడ్డి వారికి చూపునివ్వడానికి వచ్చాడు, తర్వాత నలిగిన వారిని విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన అందుకోసమే మనందరి నిమిత్తం సిలువలో ప్రాణం పెట్టాడు. కనుక సర్పము ఆయనక సాతాను యొక్క కాటు ఆయన వేయించుకున్నాడు. చివరిగా పునరుద్ధానంలో ఆ సాతానుని ఆయనే తలని చితక ద్రొక్కి జయశీలుడుగా లేచి మనకి విజయాన్ని ఇచ్చి ఆయన రాజ్యాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఇదిగో బేదలకు సువార్తను ప్రకటించడానికి ప్రభు వచ్చాడు. కనుక ఈ మాటలను మనం అందరము కూడా ప్రభు వినికిడిలో మనం గమనించడానికి, ప్రభు మనల్ని కూడా ఈ క్రిస్మస్ లో ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభు కొరకు బ్రతికే వరంగా మనల్ని సిద్ధపరిచి నడిపించి బలపరచును గాక.